ప్రార్థన చేసుకుందామండి. ప్రేమగల మా తండ్రి దేవ, మీ ప్రేమ చేత మమ్మల్ని కాపాడుతూ మమ్మల్ని ప్రేమించి మీ మహాజ్ఞానాన్ని తండ్రి మీరు మాకు ఇచ్చి మీ దగ్గరకు రావడానికి తండ్రి మీ పిల్లలకు చెప్పవలసిన మాటలు మీరు రాసి ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీ కొరకు ఏం చెప్పాలో అది మీరే తెలియజేశారు. బైబిల్ మీరు రాసిన గ్రంథం అని లోకము నమ్మి అందులోని మాటలు మీ మాటలని గ్రహించి మీ ఇష్టము నెరవేర్చడానికి సిద్ధపడగలిగేటట్లు సహాయం చేయండి. యేసుక్రీస్తు పేరట ఈ ప్రార్థనకు సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లరా, దేవుడు వ్రాయించినటువంటి మాటలు మనం ఏం చెయ్యాలి, ఈ భూమి మీద ఎలా బ్రతకాలి, ఏం చెప్పాలి, ఇవన్నీ దేవుడు ఆయన పిల్లలకు తెలియజేయాలని ఈ మహాజ్ఞాన గ్రంథాన్ని దేవుడు మనకు రాసి ఇచ్చాడు. ఇందులో ఉన్నటువంటి మాటలు మనం చదువుకొని అర్థం చేసుకొని దేవుని మరి మనసు తెలుసుకొని ఈ లోకంలో దేవుని కొరకు మనం ఎందుకు పుట్టామో, మనల్ని దేవుడు ఏమనుకున్నాడో, ఏమని పిలుస్తున్నాడో, ఏమని చెబుతున్నాడో ఇవి చదువుకున్నటువంటి మనము ఏదో విడిచిపెట్టేసి ఏదో విన్నాం సరిపోయింది అని అలా మనం ఉండకూడదు. దేవుడు చెప్పినట్టుగా ఈ భూమి మీద మనిషి బ్రతకాలి. అందుకే దేవుడు బైబిల్లో ఏమని రాశాడో, మన గురించి ఏమని చెప్పాడో, మన గురించి ఏమని దేవుడు అనుకుంటున్నాడో ఒకసారి మనం 1 పేతురు 2వ అధ్యాయం 9వ వచనం. 1 పేతురు 2:9 వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును. పరిశుద్ధ మాట ఒకటి ఉంది ఇందులో. దేవుడు మనల్ని ఏమని అంటున్నాడంటే, రాజులైన యాజక సమూహమును. రాజులైన యాజక సమూహం, రాజులే కాకుండా యాజక సమూహం అంటున్నాడు ఆయన. క్రైస్తవుడు అంటే యాజకుడు. క్రైస్తవుడు అంటే ఏం చేసేవాడు. క్రైస్తవుడు అంటే ఏం చెయ్యాలి. నువ్వు క్రైస్తవుడవైతే నీ బాధ్యత ఏంటి అన్నది దేవుడు ఇక్కడ రాయించాడు. మీరు ఎవరో కాదు, మీరు యాజకులు అని అన్నాడు. కూర్చున్న మీరందరూ ఎవరు? బాప్తిస్మం పొందిన వారంతా ఎవరటండి? యాజకులు. రాజులు, పరిశుద్ధ జనం, దేవుని సొత్తైన ప్రజలు అవన్నీ ఇందులో ఉన్నాయి. అవన్నీ తర్వాత ఆలోచించుకుందాం. క్రైస్తవుడు అంటే యాజకుడు. యాజకుడు అంటే ఏం చేయాలి? యాజకుడు అంటే ఏం చేసేవాడు?
యాజకుని పాత్ర ఏంటి? యాజకుడు ఏం చేస్తాడు? క్రైస్తవుడువైన నీవు యాజకుడువని, నువ్వు రాజులైన యాజక సమూహం, దేవుని సొత్తైన ప్రజలు అని పై మాటలు చదువుకుంటూ ఆదివారం గుడికొచ్చి వెళ్ళిపోతున్నారే కానీ మిమ్మను ఎందుకు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోని పిలిచాడంటే యాజకులుగా మిమ్మల్ని చూడాలని. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచాడు యేసుక్రీస్తు. పాపములో, చీకటిలో, నరకానికి చేరువలో మిమ్మల్ని మీరు రక్షించుకోలేనంత పరిస్థితుల్లో మీరు వెళ్ళిపోయారు. మనిషి, నిన్ను నీవు రక్షించుకోలేవు. నిన్ను నీవు పరలోకానికి నువ్వు నీ ఆత్మను చేర్చుకోలేవు. అసలు నిన్ను నీవు కాపాడుకోలేవు. ఎందుకంటే నువ్వు పాపివైపోయావు. పుట్టినప్పుడు చనిపోతే బాగున్ను. ఈ తల్లిదండ్రులు మెల్లిగా బతికించేయడం వల్ల, టాబ్లెట్లు వేసేయడం వల్ల, నిన్ను కాపాడడం వల్ల నువ్వేమైపోయావంటే నేనేదో బ్రతికి బట్ట కట్టానని అనుకుంటున్నావే కానీ దాని వెనుక నువ్వు ఎలాంటి పని చేసావో నువ్వు ఆలోచించుకుంటే నీ జీవితంలో నువ్వు చెయ్యకూడదనేది, వద్దనుకున్నా నువ్వు చేసేది ఒకటి చేసేసావు, తప్పు, పాపం. కనుక నువ్వు వెళ్ళిపోవాలి నరకానికి. అలాంటి పరిస్థితిలో ఉన్న నీవు, స్వర్గానికి రాలేని నీవు, నరకమే గ్యారంటీ అని చెప్పుకునే నిన్ను చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి ఆయన పిలిచాడు. పిలిచి నిన్నేమంటున్నాడంటే, నువ్వు యాజకుడివి. యాజకులు ఏం చేస్తారు? యాజకులు ఏం చేసేవారు? హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 1వ వచనము. ప్రతి ప్రధాన యాజకుడును మనుషులలో నుండి ఏర్పరచబడిన వాడై పాపముల కొరకు అర్పణలను బలులను అర్పించుటకు దేవుని విషయమైన కార్యములు జరిగించుటకై మనుషుల నిమిత్తము నియమింపబడును. ఇగో యాజకుణ్ణి ఇలాగా ఇందుకోసం నిర్ణయించేవాడు, ఇందుకోసం దేవుడు నియమించేవాడు. ఆనాడు ఉన్న యాజకుడు అలా నియమింపబడితే మరి ఈరోజు నువ్వు యాజకుడు అని చెప్పుకుంటున్నావు. మరి నిన్ను దేవుడు ఎలా నిలబెట్టాడు? యాజకుడుగా నువ్వేం చేయాలి? నువ్వేం చేయాలంటే ఆ రోజు ఆ యాజకుడు ఏం చేసేవాడో ఈరోజు నువ్వు యాజకుడుగా అదే చెయ్యాలి. ప్రతి ప్రధాన యాజకుడు మనుష్యుల నుండి ఏర్పరచబడిన వాడై పాపముల కొరకు అర్పణలను బలులను అర్పించుటకును దేవుని విషయమైన కార్యములు జరిగించుటకై మనుష్యుల నిమిత్తము నియమింపబడును. మనుష్యుల నిమిత్తము నియమింపబడ్డావు నువ్వు. ఏర్పరచబడిన వారు చీకటిలో నుండి తనకు ఆశ్చర్యకరమైన పిలుపునకు మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తం ఏర్పరచబడిన వారే. ఎందుకు నిన్ను పిలిచాడు? ఏ ఏర్పాటులోనికి పిలిచాడు? నీకు ఏ పని చెప్పాడు? నువ్వేం చేయాలి? నిన్ను యాజకుడు అని అన్నాడు అంటే ఆ రోజు యాజకుడు ఏం చేశాడు? ఆ రోజు యాజకుడే వెళ్ళాలి. అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించే ఈ శక్తి ఆయనకే ఉంది. ఆయనే ప్రవేశించాలి, ఆయనే లోనికి వెళ్ళాలి. ఆయనే అందరి పాపముల నిమిత్తము లోనకు వెళ్ళాలి. ఇక్కడ అదే ఇక్కడ ఏమనుంది? 1వ వచనం,
ప్రతి యాజకుడును మనుషుల నుండి ఏర్పరచబడిన మనుషుల్లో నుండి ఏర్పరచబడిన వాడే. మరి నువ్వు కూడా అంతే కదా, మనుషుల్లో నుండి ఏర్పరచబడ్డావా? పాపముల కొరకు అర్పణలను బలులను పాపముల కొరకు అర్పణలను బలులను అర్పించుటకు దేవుని విషయమే కార్యములు జరిగించుటకై మనుషుల నిమిత్తము నియమింపబడును. మనుషుల నిమిత్తము నియమింపబడ్డాడు ఆ రోజు యాజకుడు. మరి నువ్వు నిన్నెందుకు యాజకుడుగా నిన్ను గుర్తించాడు, నిన్నెందుకు యాజకుడుగా నిలబెట్టాడు అంటే, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోని మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయాలి. ఆ రోజు పాపముల నిమిత్తము ప్రధాన యాజకుడు ఈ బలులను అర్పణలు తీసుకొని ఎలాగైతే అందులోనికి ప్రవేశించేవాడో, నీవు ఏం చేయాలంటే యాజకుడుగా మీ పాపాలన్నీ పోవాలి అంటే యేసు దగ్గరకు రావాలి. యేసు రక్తమే మీ పాపములను క్షమిస్తుంది. యేసు రక్తమే మీ పాపములు కడుగుతుంది. ఇగో యేసు అనే ఒక ప్రధాన యాజకుడు మీకోసం రక్తం అర్పించాడు. ఆయన మీకోసం బలైపోయాడు. ఆ రోజు ప్రధాన యాజకులు బలులు అర్పణలు ఎలాగైతే తీసుకొని వెళ్ళారో, నీవు కూడా ఈ లోకంలో అనేక మంది దగ్గరికి యేసు బలైపోయాడని ఆయన బలి అర్పణ నువ్వు తీసుకొని వెళ్ళాలి. సమాజం మధ్యకు, ప్రజల మధ్యకు నువ్వు తీసుకొని వెళ్ళిపోవాలి. ఆ దేవాలయంలో ప్రవేశించాలంటే, అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించాలంటే అది ఒక్క యాజకుడికే. వేరే వాళ్ళు ప్రవేశించడానికే వీల్లేదు. ఆయనే ప్రవేశించాలి. ఎవరు ప్రవేశించకుండా అతను ఒక్కడే ప్రవేశించేది అది యాజకుడు అయితే, దేవుడు ఆ ప్రవేశం నీకు ఇచ్చాడు. దేవుడు ఆ గొప్ప ప్రవేశం, అందులోనికి ప్రవేశించే ఆ గొప్ప అవకాశం, అధికారం దేవుడు నిజంగా ఎవరికిచ్చాడు తెలుసండి? మిమ్మల్ని అంటున్న రాజులైన యాజక సమూహము. యాజకుడు ఒకడా, ఇద్దరా, ముగ్గురా, నలుగురా? యాజక సమూహము. క్రైస్తవుడు అంటే యాజకుడు కాదు, యాజకుడు. నువ్వేం చేయాలి? యాజక ధర్మం జరిపించాలి. మనుషులు చేస్తున్నటువంటి పాపాల కోసం, వీళ్ళందరి కోసం ఎలాగైతే ఆ రోజు బలులు అర్పణలు ఆయన తీసుకొని వెళ్ళేవాడు, నీవు కూడా ఏం చేస్తున్నావు ఈ లోకంలో? యాజకుడుగా నీ పాత్ర ఏంటి నువ్వు ప్రారంభించావు? యాజకుడుగా నీ పాత్ర ఏంటి నువ్వు కొనసాగిస్తున్నావు? బైబిల్ చదువుకున్న తర్వాత నువ్వెవరో, నువ్వేం చేయాలో నీకేం అర్థమైంది? ఏం అర్థమైందండి క్రైస్తవులకి? ఆదివారం గుడికి వెళ్ళి ఫ్యాన్ కింద కూర్చొని ప్రసంగం విని ఇంటికి వెళ్ళిపోవడమే. నిన్నెందుకు ఆయన అంటున్నాడు నిన్ను? రాజులైతే ఏం చేస్తారు, యాజకుడైతే ఏం చేస్తాడు, పరిశుద్ధ జనం అయితే ఏం చేస్తారు? ఇవన్నీ నిన్నే కదా అన్నాడు. ఇవన్నీ నీకోసమే కదా చెప్పాడు. ఇవన్నీ నువ్వు చెయ్యాలని అన్నాడు కదా. ఒకనాడు యాజకులు చేసేవారు, వాళ్ళ పాత్రలు అయిపోయాయి. ఆ ప్రధాన యాజకుల పాత్రలు ముగిసిపోయాయి. ఇప్పుడు అలాంటి దేవాలయాలు ఉన్నాయా? ఆ టైపు దేవాలయాలు లేవు. నువ్వే ఆలయం. మీ దేహం దేవుని ఆలయం. ఇందులోనికి నీవు ప్రవేశించాలని అనుకుంటే, ఆ రోజు యాజకులకు ఎలాగైతే ప్రవేశం ఉండేదో, ఈ రోజు కూడా నువ్వు నిజంగా యాజక ధర్మం జరిగిస్తే నీకే ప్రవేశం ఉంది. నువ్వే అతి పరిశుద్ధ స్థలంలోనికైనా ఎక్కడికైనా నువ్వే ప్రవేశించగలవు. ప్రియమైన దేవుని పిల్లారా, దేవుడు నిజంగా మనల్ని ఏమని పిలిచాడో, ఏమని అన్నాడో, ఆయన ఏమనుకుంటున్నాడో అది ఈరోజు క్రైస్తవ ప్రపంచానికి అర్థం లేదండి. క్రైస్తవులు ఏం చేయాలో క్రైస్తవులకే అర్థం లేదు. దేవుడు ఏం చేస్తాడు, క్రైస్తవుడు ఏం చేయాలి, ఆయన ఏం చేశాడు, నువ్వేం చేయాలి?
దేవుడు ఏం చేశాడు? దేవుడు ఏం చేశాడు? దేవుడు చేసింది ఒకటే. దేవుడు సంకల్పం ఒకటే. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన ఆలోచించిన ఆలోచన ఒకటే. ఏమనుకున్నాడు దేవుడు? యోహాను సువార్త 3:16. యోహాను సువార్త 3:16. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ప్రేమంటే దేవుని ప్రేమంటే ఏంటి? దేవుని ప్రేమంటే ఏంటి? ప్రేమంటే ఇదేరా అనేది సినిమాలు వచ్చాయి. కానీ దేవుని ప్రేమంటే ఏంటి? నీ ప్రేమంటే ఏంటి? దేవుని ప్రేమ ఎలా ఉంటుంది? నీ ప్రేమ ఎలా ఉంటుంది? ఈ రెండిటికి డిఫరెన్స్ తెలుసుకోవాలి. దేవుని ప్రేమ ఎలా ఉందంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. దేవుడు లోకమును ఎంత ప్రేమించాడంటే, లోకములో ఎంత పాపినైనా నేను చేర్చుకుంటాను, నేను క్షమిస్తాను. ప్రేమ అంటే ఇది. నేను నిన్ను ప్రేమించే ప్రేమ ఇది. దేవుని ప్రేమ అంటే ఏంటి? దేవుడు ప్రేమిస్తున్నాడు అంటే ఏంటి? దేవుడు ప్రేమించాడు అంటే ఏంటి? ఆయన నిన్ను ప్రేమిస్తేనట నిన్ను క్షమిస్తాడు. నీ పాపాలన్నీ క్షమించి నశింపక నిత్య జీవము పొందినట్లు యేసుక్రీస్తుని నేను అనుగ్రహించిన. యేసు వలన, యేసు రక్తము వలన నీకు లాభం ఏంటంటే నీ పాపాలన్నీ పోతాయి. ఆయన ప్రేమిస్తే నిన్ను ఆయన క్షమిస్తున్నాడు. ఆయన ప్రేమిస్తే నిన్ను ఆయన క్షమించాలనుకుంటున్నాడు. అది దేవుని ప్రేమ. నువ్వు ఆయన ప్రేమిస్తే, నువ్వు ఆయనను ప్రేమిస్తే, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? అయితే నన్ను ప్రేమిస్తే నా గొర్రెలు మేపు, నా గొర్రెలు కాయి. నువ్వు ప్రేమిస్తున్నావని చెబుతున్నావు అంటే నువ్వు గొర్రెలను మేపాలి, గొర్రెలను కాయాలి. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, ఎంతో ప్రేమించానని చెప్పడానికి ఆయన అంటున్నాడు, నిన్ను ఇలా క్షమిస్తూనే ఉంటాను. నిన్ను క్షమిస్తాను. నీ పాపాలు నువ్వు తీసుకోలేవు. నీ పాపాలగా నువ్వు మానవు. బయటికి అలాగ ఉంటావు కానీ నువ్వు ఇంకెందుకులే మాట్లాడుకోవడం. అందుకే దేవుడు నేను నిన్ను క్షమిస్తాను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన నశింపక నిత్య జీవము పొందాలని నేను నీకు నా కుమారుడైన యేసును అనుగ్రహించాను. అంటే నిన్ను క్షమిస్తున్నాను. నేను నిన్ను ప్రేమించడం అంటే నేను నిన్ను క్షమించుట. నువ్వు నన్ను ప్రేమించడం అంటే నా గొర్రెలను నీవు మేపుట, నా గొర్రెలను నీవు కాయుట. నువ్వేం చేసావు? ఆయన ప్రేమించాడు, ఆయన క్షమిస్తున్నాడు. ఇప్పటికి క్షమాపణ 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 క్షమాపణ. అందరూ అంతటా మారు మనసు పొందవలనని దీర్ఘశాంతముతో నేను క్షమించేస్తాను. నాయన, ఆస్తి అంతా పోగొట్టుకున్నా, నువ్వేమైపోయినా, నువ్వు మొత్తం అంతా ఏదో కంగాలి చేసేసిన నేను తండ్రిగా నేను క్షమించడానికి నేను రెడీగా ఉన్నాను. లోకమును ఎంతో ప్రేమించాడు దేవుడు అంటే ఎంతో క్షమించాడని అర్థం. అది
మనం ఏమనుకుంటాం, దేవుడు ఎంతో ప్రేమించాడు అనుకుంటే మనం ఏమనుకుంటామంటే, ఇంకా బాబు ఇంకా ఆయన ప్రేమ ప్రేమ అనుకుని ఏవో ప్రేమ పాటలు పాడేస్తుంటాం. హ్మ్. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడంటే దేవుడు ఎంతో క్షమించాడు. నీ తప్పులన్నీ క్షమించాడు, నీ పాపాలన్నీ క్షమించాడు, నీ నేరాలన్నీ క్షమించాడు. నువ్వు బరబ్బా దొంగవైనా, నువ్వు వ్యభిచారంలో దొరికిపోయినటువంటి వ్యభిచారివైనా, నువ్వు లంచాలు తీసుకుంటున్నటువంటి పొట్టి జక్కయ్యవైనా, నువ్వు ఎలాంటి వాడవైనా దేవుడు ఎంతో ప్రేమిస్తున్నాడటండి. తన పిల్లల పట్ల ఆయన ప్రేమ క్షమగా ఉంది. క్షమించుట క్షమించుట ఎవరండి క్షమిస్తారు? ఎవరు క్షమిస్తారండి? యేసుక్రీస్తు అండి. నేను పాటలో మన పాపమే మా పాలని తిరిగి వచ్చాడు మన కోసం అనే పాటలో మన పాపమే తీయాలని భూమికి వచ్చాడు మన కోసం అని నేను రాశాను. పాపమే తీయాలని బాలసుబ్రహ్మణ్యం పాట పాడి నాకు మాటలు రాసి పెట్టాడు. మళ్ళా రికార్డింగ్ చేసి రికార్డింగ్ పంపించాడు. మీరు రాసినటువంటి ఈ మాటల్లో నేను మార్చాను. పాపమే తీయాలండి అని అంటే ఇది కొంచెం నాకు ఒకలాగా నాకు అనిపించింది. యేసు పాపాలు తీశాడు, పాపాలు తుడిశాడు, పాపాలు కడిగాడు అనే పదాల కంటేనండి మాపాలని అనే ఆ పదం అన్ని పదాల కంటే చాలా కాస్ట్లీ పదం అండి అది. మాపాలని అంటే అర్థం ఏంటంటే క్షమించుట. తీయాలి, తుడవాలి, కడగాలి. ఇగో నీ పాపాలు తీసేస్తాను పో, ఇది బాగుందంటారా? నేను క్షమిస్తున్నాను. అప్పుడు ఏమవుతుంది? ఏంటండి ఇంత ఘోరమైన వ్యక్తిని క్షమించారా మీరు? ఎలాగండి క్షమించారు? మీ మనసు ఏంటండి? అంతేనా? తుడిస్తాను అంటే ఎలాగుంటుందండి? తీసాను అంటే ఎలాగుంటుంది? పదాలు ఎలాగుండొచ్చు? మాపాలని అనే పదం పడగానే డిక్షనరీలో చూస్తే క్షమించుట, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి. ఎవరండి 100 మంది నేరస్తులు దొరికిపోయిన తర్వాత అసలు వాళ్ళు చేస్తుండగా వీడియోస్, సీడీలు, క్యాసెట్లు అన్నీ ఉంటుండగా నిన్ను క్షమిస్తున్నాను అంటే ఎవరండి అంటారు క్షమిస్తున్నాను? ఈరోజు నిజంగా మీరు ఆలోచించుకుంటేనండి మిమ్మల్ని మీకు ఆయన క్షమించాడు. చిన్ననాటి నుండి బాబోయ్, చిన్ననాటి నుండి ఎన్ని తప్పులు మా దగ్గర ఇప్పటికీ భయంకరమైనటువంటి నేరస్తులు ఉన్నారు. డైరెక్టర్ గారు ఒకటే చేస్తారు, ఆయన క్షమించుట. మాకు అప్పుడప్పుడు బీపీ పెరిగిపోతుంటుంది. ఏంటి వీళ్ళని ఇంకా క్షమించడమే, వీళ్ళని నరికి పోగులెట్టేయాలి అనిపిస్తుంటుంది మనసులో. అది నిజమే, బయట కూర్చునే అంటాం కానీ నాటకం కానీ ఇదంతాను. బయటికి ఏదో పెద్ద మనం ఏదో ఉత్తముల్లాగా అలాంటి వాళ్ళుగా లోకం అంతా అలాంటి వాడిగా నాకు అవకాశం రావాలి కానీ అంతవరకు నేను ఎదురు చూస్తున్నా, ఎప్పుడు నా చేతికి దొరుకుతారు, ఇదే నువ్వు ఎదురు చూస్తూనే ఉంటావు. దేవుడైతే నేను ఎంతో ప్రేమించాను అంటే అర్థం ఏంటి? నేను ఎంతో క్షమించాను. ఎంత క్షమించానంటే ఎంతో, అదనమాట. అది ఎంతో ప్రేమించానంటే అది బుర్రకెక్కలేదు లోకానికి. ఆ తర్వాతే రాశాడు కదండి, అతిథిగా పుట్టిన వాని యందు విశ్వాసించు ప్రతి వాడును నశింపక అంటే ఎవరు? నశించేది ఎవరు? ఇంతకీ క్షమాపణ పొందేవాడు ఎవడు? మహాపాపి, ఘోర పాపి, పాపుల్లో ప్రధానుడు అని అంటున్నాడు ఆయన పౌలు గారు.
నువ్వు నువ్వు చేయమే, ప్రధానివే, నువ్వు ప్రథముడివే. ఇలాంటి వ్యక్తుల్ని క్షమించాలంటే ఎవరిని క్షమిస్తాడు? అదేనండి దేవుడు అంటే, అదే తండ్రి అంటే. తండ్రి అంటే క్షమించుట. దేవుడు లోకమును ఎంతో ప్రేమించారంటే క్షమించుట. చాలామంది ఉన్నారండి పెద్ద పెద్ద ప్రసంగికులు, వాళ్ళకి అవి ఉండవు తెలుసా? అసలు ఇవే ఉండవు. ఇది లేనోడు ప్రసంగమైన ప్రసంగికుడు అని చెప్పుకుంటా నేను అనుకుంటాను, రారా ఎప్పుడైనా ఎదుర్కొంటూ రావాలరా, నీకు ఒక్కటే ఒక దెబ్బ అయిపోతారా నువ్వు అని. చాలామంది ఇది చెత్త మాట్లాడుతుంటారు, చెత్త మాటలు. ఈ చెత్త మాటలు మాట్లాడిన వాళ్ళు అందరికీ యోహాను సువార్త 3:16 ఏమి ఎక్కలేదని అర్థం. ఇటు సువార్త ఎక్కకపోతే ఇంక తర్వాత అపోస్తలుల కార్యాలు ఏమి ఎక్కుతుంది? ఎవరికి అర్థం లేదండి. ఆయన క్షమిస్తాడు. దేవుడు లోకమునకు ఎంతో ప్రేమించాడంటే ఎంతో క్షమించాడు. ఆయన నువ్వు నమ్మనంటున్నావు దేవుణ్ణి. ఒరే నేను క్షమిస్తానురా బాబు, కొంచెం నమ్మి. అచ్చా నేను నన్ను నమ్మను, నేను హేతువాదిగానే చచ్చిపోతాను, నేను నాస్తికుడిగానే చచ్చిపోతాను, నాకు అంగవైకల్యం వచ్చి రేపో మాపో చచ్చిపోతాననే సంగతి తెలిసినా నిన్ను మాత్రం నేను నమ్మను. చూసాడు మనిషి. బాబా క్షమిస్తాను అని అన్నాడు దేవుడు. క్షమించుటే ప్రేమించుట. ఎంతో క్షమించాను, ఎంతో ప్రేమించాను అని అంటున్నాడు. అది ఎంత మంచి ఆయనండి, ఆయన ఎంత మంచి దేవుడు అండి. గాడ్ ఈజ్ గుడ్ అంటారు చూసారండి. ఇంత ప్రసంగం చెప్పా అప్పుడు గాడ్ ఈజ్ గుడ్ అని చెప్పాలి. ముందే నువ్వు గాడ్ ఈజ్ గుడ్ అంటే ఏమనుకున్నాడు? ఆ గుడ్డే బిస్కెట్ లాగా అయిపోద్ది. గాడ్ ఈజ్ గుడ్ అంటేటి, దేవుడు మంచివాడు అంటేటి. ఏంటి మంచివాడు? మా అమ్మ చాలా మంచిదండి అంటే అర్థం ఏంటి? ఎన్ని ఎదవయాసాలు వేసినా నా బాబే వచ్చావా ఇంటికి, ఇది అమ్మ, అంతేనా? ఏమంటారు? మా అమ్మ చాలా మంచిదండి. ఏమనేది కాదండి మా అమ్మ ఏమందో మరి మా అమ్మ మంచిది. తర్వాత ఏమంటారు? మా నాన్న చాలా మంచోడు. అసలు మా నాన్న అలాగ అనుకుంటాం కానీ ఏటో మరి నేను వెళ్ళగానే మా నాన్న ఇలాగ అయిపోతాడు అంటే అర్థం ఏంటి? తప్పులు క్షమిస్తే ఎన్ని తప్పులు చేసినా ప్రేమించే తండ్రిని ఏమంటే మంచి తండ్రి. ఫాదర్ ఈజ్ గుడ్. మరి గాడ్ ఈజ్ మీ నాన్న కంటే అందుకే పాటలో రాశాను, ఇంత మంచి తండ్రి ఉంటే భూమి మీద నువ్వు చూపించు. ఏదో మీ నాన్నేడు పెద్ద మంచోడు అంటావు కదా, మీ నాన్న మంచోడు అనుకుంటే మీ నాన్న లాంటి నాన్న దేవుడు మీ నాన్న కంటే ఎంతో. ఒకసారి తప్పు చేస్తేనే కొట్టేశాడు చిన్నప్పుడు, కొట్టలేదా? 2 సార్లు తప్పు చేస్తే కొట్టలేదా? 3ఓసారి ఉతికి తర్వాత క్షమించాను పో అంటావు నువ్వు. అది దేవుడు నిజంగా అలాగే ఉతికితే బలేగున్ను. చిన్నప్పుడు నువ్వు బాగా ఉతికితే అయినా ఈ మధ్యలో ఎప్పుడూ కోపం వచ్చి ఏదో దెబ్బ తగిలేసి పోదు. కానీ ఆయన నేను ప్రేమిస్తున్నాను, నేను క్షమిస్తాను. ఆయన క్షమిస్తాడు, ఆయన ప్రేమిస్తాడు. మీ పాపాలు క్షమిస్తానంటున్నాడని యాజకుడు వెళ్ళేవాడట. యాజకుడు అందులోనికి వెళ్ళి బలులు అర్పణలు తీసుకొని వెళ్ళేవాడు. అది యాజకుడు. నువ్వు చెప్పు, నువ్వు ఎవరి గురించి లోనకి వెళ్ళావు? నువ్వు ఎవరి గురించి నువ్వు చెప్పడానికి వెళ్ళావు? నువ్వు ఎవరి గురించి ప్రకటించడానికి వెళ్ళావు? నువ్వు ఎవరి గురించి ఎవరి రక్తం తీసుకొని వెళ్తున్నావు? నువ్వు జంతువుల రక్తము వేరే రక్తము తీసుకొని వెళ్ళేవాడు యాజకుడు. మరి నువ్వు యేసును నమ్ముకోండి, యేసు రక్తము ప్రతి పాపముల నుండి పవిత్రులుగా చేయను. నిజమండి.
ఇదండి యేసు గురించి నువ్వు చెప్పవలసిన మాటలు. మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములు ప్రచురము చేయి నిమిత్తము. ఒక యాజకుడుగా అందులోనికి నీవే ప్రవేశించాలి. నువ్వు అలాగ దేవుని కోసం మంచి ప్రధాన యాజకుడుగా, మంచి యాజకుడుగా, దేవుని పిల్లల పాపాల కోసం నువ్వు ఆలోచించుకొని ఈయన పాపాన్ని కూడా నేను దేవుని దగ్గర క్షమాపణ వచ్చేటట్లుగా చెయ్యాలని మంచి మనసుతో యాజకుడు ఎలాగైతే అందరి పాపాల కోసం లోనకు వెళ్ళేవాడు, యాజకుడు అంటే పాపాలు ఎత్తేవాడు కాదు, అందరి పాపాలు క్షమిస్తాడు అని దేవుడు చెప్పేవాడు. ఇలాగ యాజక ధర్మం చేసినవాడు ఎవడైనా ఉన్నాడా? మా దగ్గర పోయిన వాళ్ళందరూ యాజకులుగా ప్రారంభించి యాచకులు అయిపోయారు, వెళ్ళిపోయారు. ఏం తెలీదు, ఏ వాక్యాలు తెలీదు. పోయిన వారం ఒకటి గంట సేపు చెప్పాను యేసుప్రభు అన్నీ రానని, మళ్ళీ ఆడేదో పెట్టాడండి. ఉతుకుదామని ఉంది కానీ కుక్క పిల్లల్ని, పంది పిల్లల్ని ఉతికినా అది పందే. కుక్కకి వెనకాతల వారం రోజులు పెట్టాడట ఎంత గొట్టం స్ట్రైట్ చేద్దామని. 7 రోజుల తర్వాత ఇలా గొట్టం తీసాడట. చచ్చ, తలనైనా స్ట్రైట్నింగ్ చేయించొచ్చేమో కానీ ఈ కుక్క తోకని మిషన్ నెట్టినా అది అవ్వదు. అది అలాంటి కుక్క తోకలు అయినా ఊరుకో, నేను ఉతుకుతాను. కంగారు పడకండి ప్రేమైన దేవుని పిల్లరా. తప్పుడు బోధలండి, తప్పుడు బోధలు. యాజకుడు అంటే అసలు నువ్వు ఎలా ఉండాలి? నిన్ను యాజకుడు అని అన్నాడంటే నువ్వు కింద పెట్టుకోవాలా? నేను నెక్స్ట్ అదొకటి పెట్టుకోవాలని అనుకుంటున్నాను, కింగ్ అని తగిలించుకున్నాను. ప్రీస్ట్ అని కూడా పెట్టారు, అసలు పాటలో కూడా పెట్టారు, కానీ ఈసారి కిందన కూడా మనం వెయ్యాలా. యాజకుడు అంటే ఏం చేయాలి? నేను యాజకుడివి అందరి కోసం రిక్వెస్ట్ చేయడానికి లోనికి వెళ్ళాలి, అందరి గురించి నువ్వు వెళ్ళాలి. 750 కోట్ల మంది కోసము దేవుని దగ్గర చెప్పవలసిన వాడు యాజకుడు. మరి యాజక ధర్మం ఏమైనా చేశారా? యాజకుడుగా నీ పాత్ర ఏమైనా నువ్వు పోషించావా? ఏం చేసావు నువ్వు? ఏమీ లేదు, ఏమీ చేయలేదు, ఏమీ నేర్చుకోలేదు, బైబిల్లో ఏమీ చదవలేదు, ఏమీ ఎక్కలేదు. ఏదో అలాగ రావడం నామకార్థంగా ఇలాగే అయిపోయారండి క్రైస్తవులందరూ. ప్రియమైన దేవుని పిల్లారా, నిన్ను దేవుడు ఎందుకు పిలిచాడు? నీ మీద ఏం పెట్టుకున్నాడు? నిన్ను ఎవరని చెప్పాడు? నువ్వేం చేయాలని చెప్పాడు? ఇవన్నీ నీకు అర్థమైపోతే నిజంగా నువ్వు చాలా గొప్పగా లోకంలో ఉన్నటువంటి మనుషుల దగ్గరకు మనుషులందరినీ నడిపిస్తావు. వాళ్ళు నడవలేదనుకోండి, ఇంకంటే పంపించరా, ఇంకా నడవలేదండి, ఇంకా అవసరం లేదు, పోవాలా, వేస్ట్. ప్రేమైన దేవుని పిల్లరా, అందుకే దేవుడు అన్నాడు నిన్ను క్రైస్తవుడు అని అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? క్రైస్తవుడు అంటే క్రైస్తవుడు ఒకటి తగిలించుకున్నావు. నేను ఎవరంటే నేను క్రైస్తవుడు. ఇంకా తర్వాత నీకు రాజు అన్నాడు తగిలించుకున్నది, అదే తగిలించుకో. యాజకుడు అన్నాడు అదేం తగిలించుకో, ఇది తగిలించుకో. ఏమించుకోడు? ఆయన ఎన్ని పెద్ద ఇచ్చినా తగిలించుకో. నేను పురుగును, పేడను, నేను మహా ఇది. సరేండి, ఈరోజు ప్రేమైన దేవుని పిల్లారా, మిమ్మల్ని ఎందుకు పిలిచాడంటే మీరే నాయన ప్రవేశించాలో అని. నువ్వు యాజక ధర్మం చేస్తే నీకే స్వర్గం. నువ్వే అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించేవాడు ఎవడంటే యాజక ధర్మం చేసేవాడే. నువ్వు అలా చేసేవాడివైతే ధైర్యంగా నువ్వు లోనికి వెళ్తావు. యాజకులే సముఖపు రొట్టెలు తినేవారట.
దావీదు కూడా వెళ్ళిపోయి తినేశాడు. ఎలాంటి వాళ్ళకు అవకాశం, ఎలాంటి వాళ్ళకు అనుమతి, ఎలాంటి వాళ్ళను దేవుడు క్షమిస్తాడు. యాజకులే తినవలసినటువంటిది ఇతను తినేస్తే దేవుడు అతను కనికరించలేదా అని అడిగాడు. ప్రేమైన దేవుని పిల్లరా, దేవుని పని చేయాలి. అందుకే ఏమని రాశాడు లాస్ట్ ఫిబ్రవరి పత్రిక ఏంటండి, చివరిగా 5:1, ప్రతి యాజకుడు మనుష్యుల నుండి ఏర్పరచబడిన వారే పాపముల కొరకు అర్పణలను బలులను అర్పించుటకు దేవుని విషయమైన కార్యములు జరిగించుటకై మనుష్యుల నిమిత్తము నియమింపబడును. అది దేవుని విషయమైన కార్యములు జరిగించుటకై మనుషుల నిమిత్తమే నీవు నియమింపబడ్డావు. నువ్వు మనుషుల కోసమే, 700 కోట్ల ప్రజల కోసం, నువ్వు భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళ కోసం కాదు, నువ్వు 700 ప్రజల కోసం నువ్వు పుట్టావు. మనుషుల కోసమే నువ్వు నియమింపబడ్డావు అనే సంగతి తెలుసుకొని యాజకుడుగా యాజకత్వం చేయండి. కళ్ళు మూసుకోండి. ప్రేమగల మా తండ్రి దేవా, మా కోసం మీరు ఏవైతే రాయించారో అవి మేము అర్థం చేసుకుంటున్నాం. ఇవన్నీ మేము లోకానికి చెప్పి ఆ రోజు యాజకులు ఏం చేశారో, వాళ్ళ పాత్రలు ముగించిన తరువాత మళ్ళీ మమ్మల్ని ఎందుకు అదే పేరుతో పిలిచారు, ఆ పేరుకు తగినట్టుగా పని చేయగలిగేటట్లు సహాయం చేయండి. యేసుక్రీస్తు పేరటి ప్రార్థనకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమెన్.